నశించాలి ఉగ్రవాద, నశించాలి మత ఉన్మాద, వర్ధిల్లాలి ప్రపంచ శాంతి, వర్ధిల్లాలి ప్రపంచ శాంతి. వ్యతిరేకించండి ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాద చర్యలు జరిగినా, వ్యతిరేకించండి ఉగ్రవాద చర్యలు ఎక్కడ జరిగినా. నశించాలి ఉన్మాద, నశించాలి ఉగ్రవాద, వర్ధిల్లాలి ప్రపంచ శాంతి. మిత్రులారా, ఈరోజు ఉగ్రవాదుల దాడి జరిగిందని దేశమంతా కులాలకి మతాలకి అతీతంగా ఐక్యతను చాటవలసినటువంటి సందర్భం. కానీ ఇలాంటి సందర్భాలలో కూడా ఒకవైపు సంఘటన జరిగి మనుషులు చచ్చిపోయారని మానవత్వం పెళ్లిబుకే సందర్భంలో మత ఉన్మాదం అందులో చేరి దీనిని ఉగ్రవాదాన్ని కాస్త మతం వైపు మళ్లించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒక మత ఉన్మాదులు చేసినటువంటి ఉగ్రవాదంగా చిత్రీకరించి ఇక్కడ ఉన్నటువంటి వేర్వేరు మతాల వారి మధ్య ఐక్యతను దెబ్బతీయడం నిజంగా సిగ్గుచేటు. కేంద్ర ప్రభుత్వం నిన్నగాక మొన్న అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కాదు. ఒక 11 సంవత్సరాలుగా సుదీర్ఘ కాలము ఇక్కడే పరిపాలన చేస్తున్నటువంటి వ్యవస్థ. మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎందుకు విఫలమైంది, అలాగే భద్రతా వ్యవస్థ ఎందుకు విఫలమైంది, ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థలన్నిటినీ మతాలతో ఎందుకు ముడిపెట్టారు. అంతేకాకుండా ఈరోజు ఇంకొక బాధ కలిగించే అంశం ఏంటంటే, ఈ అంశం మీద మాట్లాడకపోతే దేశద్రోహులు అనే స్థాయిని తీసుకువచ్చారు. అలాగే ఇలాంటి ఒక సంఘటన జరిగిందని మనసు విప్పి బాధపడకుండా చంపిన వ్యక్తులు మీ మతం ఏంటి అని తెలుసుకొని మీ భుజానికి జంజరం ఉందా, నడుముకు తాడుందా, నుదుట బొట్టుందా, మీ ఆధార్ కార్డు చూపించండి అని చెప్పి మరీ కాల్చినట్టుగా ఈ దేశంలో అంతర్గతంగా మనలో ఏకమైన ముస్లింలందరినీ ఏకాకులను చేస్తూ ఎక్కడో జరిగిన ఉగ్రవాదానికి ఇక్కడి ముస్లింలను కూడా బలిపీఠం ఎక్కించే ఒక కుట్ర జరుగుతుంది. దీన్ని మనందరం ఖండించాలి. ముఖ్యంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పార్టీలకు అతీతంగా మన భద్రత పైన చర్చించాలి. కానీ మతాలతో ముడిపెట్టి చర్చించే ఒక దిక్కుమాలిన దౌర్భాగ్యం ఈ దేశానికి రావడం చాలా సిగ్గుచేటు. మరి ఈరోజు ఒక సమస్య గురించి మాట్లాడుకోకుండా మరో సమస్యను ముడిపెడుతూ ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితులు కొనసాగితే ఈ దేశంలో ఉన్నటువంటి అల్పసంఖ్యాక ప్రజలందరూ ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోవడమో లేదా ముల్లా ముట్ట చదువుకొని వేరే దేశానికి వెళ్ళిపోవడం లాంటి పరిస్థితులు జరుగుతాయి. ఇలా మేధో వలస చాలా ప్రమాదకరం. అలాగే రాష్ట్రంలో దేశంలో అంతర్గత భద్రతలు వైఫల్యానికి దారితీయడం జరుగుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖ మంత్రి తనంతట తానే రాజీనామా చేయడం అనేది అతని నైతిక బాధ్యత. ఆ తర్వాత ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ప్రజలందరికీ బహిరంగ క్షమాపణలు చెప్పాలి. ఒక 11 ఏళ్ల పాటు పాలించిన తాను, మరో 4 సంవత్సరాల పాటు పాలించే అవకాశం ఉన్న తాను, ఒక సుదీర్ఘ కాలం ప్రధానమంత్రిగా ఉంటున్న వ్యక్తి ఈ దేశ ప్రజలను కాపాడకపోవడం చాలా సిగ్గుచేటు. మరీ ముఖ్యంగా ఈ వేసవి, ఈ ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు ఆ ప్రశాంత వాతావరణంలో టూరిస్టులతో కలకలలాడేటువంటి ప్రాంతం. మరి టూరిజాన్ని దెబ్బతీయడం అనే ప్రక్రియ చాలా దుర్మార్గమైంది. వీళ్ళందరికీ టూరిజం అంటే ఆయా మత ఆలయాలకు స్వర్ణ దేవాలయం సందర్శనం, షిరిడి, తిరుపతి, లేకపోతే యాదాద్రి సందర్శనం, లేకపోతే చార్ధామ్ సందర్శనం, మత కేంద్రాల దగ్గరికి వెళ్ళి పూజలు చేసి డబ్బులు సమర్పించుకోవడమే టూరిజం తప్ప ప్రకృతి ఒడిలో ఒక ప్రశాంత వాతావరణంలో ఒక వినోదాన్ని ప్రకృతిని ప్రేమిస్తూ ఆస్వాదించేటువంటి టూరిజానికి ఈ పాలకులు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు. ఈరోజు ఒక వ్యక్తి ఢిల్లీలోను అక్కడ కాశ్మీర్ నుంచి ఈ ప్రాంతానికి రావడానికి రాత్రికి రాత్రే 5,000 నుంచి 17,000 ఉన్నటువంటి టికెట్ 55,000 రూపాయలకు పెంచిరంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితి ఉందో మనం గమనించవచ్చు. మిత్రులారా, ఈ చాలా దేశాల్లో ఇలాంటి సువిశాలమైనటువంటి నీటి వనరులు లేవు, ఇలాంటి సువిశాలమైనటువంటి అగ్రికల్చర్ ల్యాండ్ లేదు, ఇంత సువిశాలమైనటువంటి భూభాగము వ్యవసాయానికి అనుకూలంగా లేదు. కొన్ని చిన్న చిన్న దేశాలు ఇసుక దిబ్బల మీద బిల్డింగులు కట్టుకున్నవాడు టూరిజం పేరుతో ప్రపంచ దేశాలను ఆక్రమించి
విదేశీ కరెన్సీని కోట్లాది కోట్లుగా సమీకరించుకుంటున్నాయి. స్విట్జర్లాండ్ లాంటి దేశాలు, జపాన్ లాంటి దేశాలు, మలేసియా లాంటి దేశాలు, సింగపూర్ లాంటి దేశాలు, దుబాయ్ దేశాలు, షార్జా నుంచి కువైట్ దాకా అన్ని దేశాలు అక్కడ మనలాంటి భూములు లేవు, మనలాంటి కొండలు కోణలు జలపాతాలు ఇలాంటి అవకాశాలే లేవు. కానీ అక్కడ వాళ్ళు టూరిస్టులను ఆకర్షించుకునేటువంటి కార్యక్రమం జరుగుతుంది. కానీ ఇక్కడ టూరిస్టులకు భద్రత లేకపోవడం వల్ల ఆర్థిక వ్యవస్థ ఎంత వెనకబడుతుందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మేము మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నుంచి, కుల నిర్మూలన సంఘం నుంచి, ప్రజా సంఘాల నుంచి దేశ అంతర్గత రక్షణ పేరుతో అడవిలో ఎక్కడో ఉండి హక్కుల కోసం పోరాడుతున్నటువంటి నక్సలైట్లను ఏరివేయడం మీద పెట్టినటువంటి దృష్టి, ఆ నక్సలైట్లకు మద్దతుగా ఉండి మంచినీళ్ళు అన్నమో ఇచ్చినటువంటి వ్యక్తులని, ఇన్ఫార్మర్ల పేరుతో అమాయక ప్రజలని కూటాలు పేల్చేటువంటి ఈ ప్రభుత్వము ఎందుకని ఆ సున్నితమైన ప్రదేశంలో రక్షణ ఇవ్వకపోవడం చాలా వెరీ బ్యాడ్ సిచ్యువేషన్. ఈ దేశంలో భద్రత లేకపోతే మేధావులు వలసపోతారు, అలాగే ఇన్వెస్టర్స్ ఈ దేశంలో ఇన్వెస్ట్ చేయడానికి రారు. వాళ్ళు రాకపోతే ఇక్కడ ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నం అవుతుంది. ఇప్పటికే నిరుద్యోగులు బొంబాయికో బొగ్గుబాయికో దుబాయ్కో వెళ్ళిపోతా ఉన్నారు. అనేకమైనటువంటి ప్రాంతాలకి మన దేశ ప్రజలు వలసపోతున్నారు. ఇది ఈ దేశ అభివృద్ధికి చాలా ప్రమాదకరం. కాబట్టి రక్షణ శాఖ మంత్రి రాజీనామా చేయాలి. ప్రధానమంత్రి ఈ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ ఈ దేశానికి, ఈ జాతికి క్షమాపణ చెప్పాలి. అలాగే చాలా మంది పోలీసు ఉన్నతాధికారులు కూడా, ఆర్మీ ఉన్నతాధికారులు కూడా గత 4-5 సంవత్సరాలుగా రిక్రూట్మెంట్ లేదని, చాలా అంతర్గతంగా కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని, ఇక్కడ ఆరోగ్యకరమైన వాతావరణం లేదని, అన్ని మతాల పేరుతో కుట్రలు చేస్తున్నారని ఒక్కొక్కరు నోరు విప్పుతున్నారు. అంతేకాదు గతంలో న్యాయమూర్తులు కూడా తమ గొంతు విప్పారు మిత్రులారా. కాబట్టి ఈ దేశం భద్రత రక్షించడానికి చాలా మంది ఈ దేశ రక్షణ అనేటువంటి మిత్రులందరూ కూడా ఇప్పుడు వెళ్ళి బార్డర్లో దేశాన్ని కాపాడండి. సేవక్ సంఘ్ వాళ్ళందరూ కూడా దేశ రక్షణ అంటారు కదా, దీనికి ఎవరు బాధ్యత వహించాలి? కాబట్టి ప్రజలారా, ప్రభుత్వం కూడా కావలసిన బడ్జెట్ ని మన రక్షణ శాఖకు కేటాయించాలని, ప్రపంచ శాంతి వర్ధిల్లాలంటే మతాలకు అతీతంగా పాలించే పాలకులు కావాలి. సెక్యులర్ అండ్ డెమోక్రటిక్ పర్సన్స్ మాత్రమే ప్రధానులు, మంత్రులు అవుతే ఆలోచిస్తారు తప్ప వాళ్ళకు పోయిన ప్రాణాల్లో ముస్లింలు ఎంతమంది, హిందువులు ఎంతమందిని ఆ లెక్కలు పెట్టుకునే దగ్గర ఉన్నారు తప్ప వీళ్ళు మా భారతీయులు, వీళ్ళు మా టూరిస్టులు అని ఆలోచించడం లేదు. ఈ రోజు ఏ సోషల్ మీడియాలో చూసినా ఆ టూరిస్ట్ ప్రాంతాల్లో వాళ్ళు చేతులు జోడించి ప్రాధేయపడుతున్నారు. ఆ ఉగ్రవాదులు ముస్లింలు అయి ఉండొచ్చు, కానీ మేము ఇక్కడ మూలవాసులము, ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము, ఇక్కడే బతుకుతున్నాము, ఇక్కడికి వచ్చే టూరిస్టులకు సేవలు చేస్తూ బతుకుతున్నామని వాళ్ళ వ్యక్తిగత నిజాయితీని ప్రదర్శించుకునేటువంటి దిక్కుమాలిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. ఇది చాలా దుర్మార్గం. మరి అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ వైఫల్యంపై ప్రతి ఒక్కరు నినదించాలని, అంతేకాదు మన రాష్ట్రంలో మన జిల్లాలో కూడా సంఘ వ్యతిరేక శక్తులు, ప్రజల శాంతిని మంటగలిపే వ్యక్తులను కూడా గుర్తించి బుద్ధి చెప్పడం దిశగా ప్రతి ఒక్కరు ఆలోచించాలని, మరి ఈరోజు ప్రజా సంఘాలన్నీ కలిసి ఈ మత ఉన్మాదం నశించాలని, ప్రపంచ శాంతి వర్ధిల్లాలని చేసినటువంటి ఈ కార్యక్రమానికి మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నాం. రేపు ఆదివారం నాగర్ కర్నూలులో శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నాం. వచ్చే మే 12వ తేదీన బుద్ధుడి జయంతి. ఈ దేశంలో పుట్టిన బుద్ధుడు ప్రపంచానికి శాంతి మార్గాన్ని ఇచ్చాడు. కాబట్టి భారతదేశ ప్రతి పౌరుడు ఆ బుద్ధ పూర్ణిమ రోజు శాంతి ప్రతిజ్ఞ తీసుకోవాలని, ఉగ్రవాదాన్ని ఏరివేయడంలో మనమందరం కూడా మద్దతుగా నిలబడాలని అన్ని పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి. కాబట్టి రానున్న రోజుల్లో ఇలాంటివి పునరావృతం కావద్దని, ఇలాంటివి ఒకటి జరిగినా కూడా మతాలకు ముడిపెట్టద్దని, అలాగే ఎన్నికల ముందు ఇలాంటివి జరిపి ఎన్నికల ఓట్ల రాజకీయాలు చేయదని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. మూఢనమ్మకాలు నశించాలి, అజ్ఞానం నశించాలి, ఉగ్రవాదం నశించాలి, తీవ్రవాదం నశించాలి, అసాంఘిక కార్యక్రమాలు నశించాలి, డ్రగ్స్ నశించాలి, అలాగే మత్తు పానీయాలు నశించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం.